మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా విక్రయిస్తున్న షాపులపై పోలీసులు సోదాలు నిర్వహించారు. భారీగా చైనా మాంజాను సుమారు 1000 బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా అమ్ముతున్న 18 మందిపై కేసులు నమోదు చేశారు. ఢిల్లీ నుండి హైదరాబాద్కు చైనా మాంజా తీసుకొచ్చి వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి వరుసగా సోదాలు చేస్తున్నామంటున్న మంగళహాట్ పోలీసులు గత 3 రోజులుగా సోదాలు చేస్తున్నామంటున్న మంగళహాట్ పోలీసులు చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించిందని, ఎవరు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. బ్యాన్ చేయడంలో పోలీస్ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా సంక్రాంతి సంబరాలు వస్తున్నాయంటేనే భయపడుతున్నారు జనాలు కూడా. అలాగే అంతే సంబరంగా కూడా పండుగలు జరుపుకుంటున్నారు. ఎందుకు అనంటే వెళ్ళేటప్పుడు ఈ 3 రోజుల్లోనే ఈ గత 3 రోజుల్లోనే మనం చూసుకున్నట్లయితే తమ ఊర్లకు ప్రజలు వాళ్ళు పండుగ సంబరాలకి వెళ్ళే దారిలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో కూడా చూసాము. వచ్చేటప్పుడు కూడా అలాగే మళ్ళీ చర్యలు చేపట్టి జాగ్రత్తగా మళ్ళీ హైదరాబాద్ నగరానికి వాసులు వెళ్ళిన తమ ఊర్లకు చేరుకున్న ప్రజలంతా కూడా తిరిగి క్షేమంగా చేరుకోవాలి మళ్ళీ హైదరాబాద్ కని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే విధంగా పతంగుల పండుగతోని ఆ సంబరాన్ని ఆకాశానికి అంటేలాగా అంత ఆనందంగా జరుపుకునే వాళ్ళని చూస్తున్నాము. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అజాగ్రత్తతోటి బిల్డింగ్ల పైనకెక్కి గోడ అంచుల్లో నిలబడి కూడా ఎగరవేయడం కూడా చూస్తున్నాము. కానీ ఇది చాలా ప్రమాదకరమని కూడా తెలియజేస్తున్నాము. రేపటి వరకు ఇంకా పండుగ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వహించాలి. పతంగుల పండుగ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకొని పతంగులు ఎగరవేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. కెమెరామెన్ బానుతో నిర్మల, 6 టీవీ.